హలో అండి. ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్రొఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత టాప్ రైట్ కార్నర్‌లో 3 లైన్స్ కనిపిస్తాయి. అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే యాడ్ అకౌంట్ అని ఉంటుంది. యాడ్ అకౌంట్ పైన క్రియేట్ న్యూ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత యూజర్ నేమ్ అడుగుతుంది. అక్కడ మీరు ఏదైనా యూజర్ నేమ్ మీరు దేనికి సంబంధించింది అకౌంట్ క్రియేట్ చేయడానికి చేస్తున్నారో దానిలాగా యూజర్ నేమ్ ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్‌కి ఫుడ్ బ్లాగ్స్ అని తీసుకుంటున్నాను. అక్కడ సజెస్ట్ కూడా చేస్తుంది యూజర్ నేమ్స్. సో, నేను జస్ట్ ఫుడ్ బ్లాగ్స్ 530ని సెలెక్ట్ చేస్తా అక్కడే. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీని గురించి స్కిప్ చేయొచ్చండి. ఇది నేను ఫర్ నౌ నో నాట్ నౌ పైన క్లిక్ చేసి స్కిప్ చేస్తున్నాను. ఇది అవసరం లేదు. నెక్స్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ ఒకటి మీరు స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇవ్వచ్చు. మీరు ఏదైనా పాస్వర్డ్ ఇవ్వచ్చు. ఇక్కడ ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అది కూడా 18+ ఉండాలి. 18 ఇయర్స్ బిలో ఉంటే ఇది యాక్సెప్ట్ చేయదు. సో, 18 ఇయర్స్ ప్లస్ లాగా ఉండేలా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇది మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్‌తో అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటే మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు. లేదు నాకు మొబైల్ నెంబర్ ఇవ్వను, ఈమెయిల్ ఐడీతో సైన్ అప్ చేస్తా అంటే నెక్స్ట్ కింద మీకు సైన్ అప్ విత్ ఈమెయిల్ అడ్రెస్ ఆప్షన్ ఉంది. దానిపైన క్లిక్ చేసుకోవచ్చు. నేను కూడా ఇప్పుడు అది క్లిక్ చేసి ఈమెయిల్ ఐడీ పెడుతున్నాను. ఇక్కడ ఒకటి మీరు ఈమెయిల్ ఐడీ ఇచ్చి ఈమెయిల్ ఐడీతో అయితే మీరు సైన్ అప్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక మెయిల్ ఐడీ తీసుకొని అకౌంట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ పైన క్లిక్ చేసి తర్వాత టర్మ్స్ అండ్ పాలసీస్ అగ్రీ చేయాలి. ఐ అగ్రీ పైన క్లిక్ చేసిన తర్వాత ఇది లోడ్ అవుతుంది. నెక్స్ట్ అది క్రియేట్ అయిపోయినట్టు. నెక్స్ట్ ప్రొఫైల్ అడుగుతుంది. ఇక్కడ మీరు ప్రొఫైల్ స్కిప్ చేయొచ్చు, లేదంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. అండ్ ఫేస్‌బుక్ సజెషన్స్‌కి కూడా స్కిప్ చేయొచ్చు, లేదంటే మీరు యాక్సెప్ట్ కూడా చేయొచ్చు అది. నెక్స్ట్ ఫాలో చేసుకోమని కూడా అడుగుతుంది. ఇప్పుడు నేను స్కిప్ చేస్తున్నాను ప్రెజెంట్ అయితే. ఇంతేనండి. అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఫుడ్ బ్లాగ్స్ 530 అని. సో, ఇక్కడ ఫాలోవర్స్ అండ్ ఫాలోయింగ్ చూపిస్తుంది. మీరు ఫాలో అవ్వాలనుకుంటే మీకు నచ్చిన వాళ్ళని ఫాలో అవ్వచ్చు. అప్పుడు ఫాలోయింగ్‌లో చూపిస్తది. ఎవరైనా మిమ్మల్ని ఫాలో అయితే అక్కడ ఫాలోవర్స్‌లో చూపిస్తదండి ఇక్కడ. అంతే. సింపుల్‌గా మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని. థ్యాంక్ యూ అండి.